నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా జిల్లా పేరు మార్పు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఈ జిల్లా పేరు అనే అంశం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా చర్చకు వచ్చిన రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ప్రతిపాదన ఇప్పుడు మళ్లీ రాజకీయ వేదికలపై దుమారం రేపుతోంది. రంగారెడ్డిని 2 జిల్లాలుగా విభజించాలని శంషాబాద్ జిల్లాగా ప్రకటించి శంషాబాద్ కాకుండా స్వాతంత్ర సమరయోధుడు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరును పెట్టాలనే యోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మల్లారెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని కొత్త మలుపు తిప్పాయి. జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమే, రంగారెడ్డి జిల్లా స్వరూపం మారకూడదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇక ఇదే సమయంలో శంషాబాద్ జిల్లాకు పేరు మార్చాలనే ప్రతిపాదనతో పాటు ఈ అంశం మరింత సున్నితంగా మారింది. అసలు రంగారెడ్డి జిల్లా పేరు మారుతుందా, లేక శంషాబాద్ను జిల్లాగా చేసి ఆ పేరును జైపాల్ రెడ్డి పేరుగా పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది పరిపాలన అవసరమా లేదా రాజకీయ ప్రయోగమా? చరిత్రకు గుర్తుగా ఉన్న పేరు తొలగిస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రశ్నలుగా మారాయి. నిజానికి రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అంశం కొత్తది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల విస్తరణ, విమానాశ్రయం కేంద్రంగా అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనతో పాటు రంగారెడ్డి జిల్లా పేరు కొనసాగాలా లేక కొత్త జిల్లాకు కొత్త పేరు పెట్టాలా అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఇప్పుడు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది మాత్రం కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలే. పేరు మార్పు ఊహాగానమేనని చెబుతూ జిల్లా స్వరూపం చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని ఆయన హెచ్చరించడం అంతర్గతంగా ఏదో కదలికలు జరుగుతున్నాయనే అనుమానాలకు తావిస్తోంది. ఇక అదే సమయంలో స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ విలువల కోసం పోరాడిన నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి పేరును ప్రతిపాదించడం భావోద్వేగాలను కూడా తాకుతోంది. ఇది కేవలం పరిపాలన నిర్ణయమా లేదా చరిత్ర గుర్తింపు, రాజకీయ సమీకరణాల మిశ్రమమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి రంగారెడ్డి జిల్లా పేరు అనేది కేవలం ఒక పరిపాలనా గుర్తింపు మాత్రమే కాదు. అది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఉద్యమాలు, ఎన్నికలు, ప్రాంతీయ రాజకీయాలు అన్నింటిలోనూ రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషించింది. అలాంటి జిల్లాను విభజించి కొత్తగా శంషాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో పాటు పేరు మార్పు చర్చ రావడం సహజంగానే భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. మరోవైపు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టడం ద్వారా చరిత్రకు గౌరవం దక్కుతుందన్న వాదన వినిపిస్తోంది. కానీ అదే సమయంలో ఒక చారిత్రక పేరును తొలగించి మరో పేరును పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోయినా రాజకీయ నేతల వ్యాఖ్యలు, అంతర్గత చర్చలు ఈ అంశం త్వరలోనే కీలక నిర్ణయంగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఈ మొత్తం అంశంలో మరో ముఖ్యమైన కోణం ప్రజాభిప్రాయం. జిల్లా పేరు మార్పు వంటి నిర్ణయాలు ఫైల్స్లో తీసుకునే పరిపాలన నిర్ణయాలుగా కాకుండా ప్రజలతో ముడిపడిన అంశాలుగా మారతాయి. అందుకే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు జిల్లా స్వరూపం చెడిపోకూడదని హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు ప్రశ్న ఏంటంటే, రంగారెడ్డి జిల్లా పేరు అలాగే కొనసాగుతుందా లేదా జిల్లాను విభజించి శంషాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసి దానికి జైపాల్ రెడ్డి పేరు పెడతారా? లేదా ఈ మొత్తం వ్యవహారం రాజకీయ చర్చలకే పరిమితమవుతుందా? ప్రస్తుతం ఈ అంశం పరిపాలనా అవసరాలు, రాజకీయ లెక్కలు, చరిత్ర, భావోద్వేగాలు ఈ మూడింటి మధ్య చిక్కుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మొత్తానికి రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అంశం ఇప్పటికే ముగింపు దశకు చేరలేదు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అది తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలైతే విశ్లేషిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లోకి యాడ్ అవుతున్నారు అనలిస్ట్ కృష్ణ చిట్టెడి గారు. కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి.
అసలు ఈ రంగారెడ్డి జిల్లా అంశం మరలా ఎందుకు తెరపైకి వచ్చింది అనుకోవచ్చు అంటారు? అసలు ఎందుకు అనుకోవాలి? అంటే ఇది కేవలం మాల్రెడ్డి రంగారెడ్డి గారు చేసినటువంటి ప్రకటనతో కొంత అందరికీ ఆలోచన ఒకటి రావడం జరిగింది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో వేగంగా ఈ ఫ్యూచర్ సిటీ వైపు చేయటము, రేర్, క్యూర్ అని చెప్పేసి, అంటే హైదరాబాద్ నగరాన్ని కూడా 3 మనకు కీలక భాగాలుగా చేసేసి పట్టణము, సెమీ అర్బన్, రూరల్ ఏరియా అనేటువంటిది ఏదైతే తీసుకొస్తున్నారో, ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్నటువంటి జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఈ శంషాబాద్ లాంటి ప్రాంతాన్ని ముఖ్యంగా కీలకంగా అభివృద్ధికి ఒక అత్యంత కీలకంగా మారుతుంది. కాబట్టి అక్కడ ఈ పేరు ప్రతిపాదనకు మనకు వస్తున్నట్టుగా కొంత సంకేతం అయితే కనిపిస్తోంది. కాకుంటే ఏంటంటే ఇవాళ అందరికి కూడా రంగారెడ్డి జిల్లా అందరికీ తెలిసిందే. కొండా వెంకట రంగారెడ్డి గారు వారు నిజాం కాలంలో మంత్రిగా పనిచేసి నిజాం నవాబులోనే ఉంటూ నిజాం వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రజాస్వామ్యయుతంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు అప్పట్లో ఆ యొక్క పౌర హక్కుల గురించి కూడా మాట్లాడుతూ వ్యతిరేకిస్తుండటంతో నిజాం నుంచి తీవ్ర ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో వారికి ఆ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి చరిత్ర రంగారెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఇది 1978లో ఎప్పుడైతే హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుందో, దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మరొక ప్రాంతంగా విభజించాలన్నప్పుడు వారికి ఒక నివాళిగా వారు ఈ పౌర హక్కుల గురించి లేదా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం వారు చేసిన కృషికి గుర్తింపుగా పెట్టాలనేటువంటి మాట ఆనాడు 1978లో మనకు రంగారెడ్డి జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. ఈరోజు మరొకసారి హైదరాబాద్ మహానగరాన్ని విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో, అది కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరి బంధువు అయినటువంటి జైపాల్ రెడ్డి గారికి వారి పేరు పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది రాజకీయంగా కొత్త రగడను రగల్చడానికి ఆస్కారం కూడా ఉంటుంది. జైపాల్ రెడ్డి గారు ఒక ఉత్తమ పార్లమెంటేరియను, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎక్కడ కాంట్రవర్సరీకి వెళ్ళలేదు. వారంతా వారి నాయకత్వ లక్షణాలు కావచ్చు, వారి మాట, హుందాతనం రాజకీయాల్లో అందరూ అభినందిస్తుంటారు. కాబట్టి ఒక నాయకుడిగా ఒక సమర్థవంతమ, ఒక ఆదర్శవంతమైన నాయకత్వ జీవితాన్ని గడిపినటువంటి జైపాల్ రెడ్డి గారు అందరికీ ఆహ్వానించదగిన కూడా ఇదే ప్రాంతం నుంచి పివి నరసింహారావు గారు ఉన్నారు. మరి ఈ దేశానికి ప్రధానిగా సేవలు అందించి ఎంతో ప్రాముఖ్యతను తెచ్చినటువంటి ఘనత కూడా ఉంది. అదేవిధంగా అంజయ్య గారు, ఇట్లా చాలామంది ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి ఈ ప్రాంతం నుంచి చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అదే కాకుండా సామాజిక పోరాట యోధులను పేర్లు కూడా కొండ లక్ష్మణ బాబూజీ అంటే కొన్ని పేర్లు పెట్టినప్పటికీ, జయశంకర్ వారి భూపాలపల్లి లాంటివి అట్లా పెట్టినప్పటికి కూడా ఇంకా మరిన్ని పేర్లు తెలంగాణ ఉద్యమ కారులవి పేర్లు పెట్టాల్సినటువంటి ఒత్తిడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పేర్ల మార్పు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో అంత ఆశించదగినది కాకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. కాకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి దూకుడు విధానాల్లో ఎవరు ఏం చెప్పినా కూడా వారికి రాజకీయంగా భవిష్యత్తునిచ్చినటువంటి వారు, రాజకీయంగా భరోసానిచ్చినటువంటి నాయకుడు జైపాల్ రెడ్డి. కాబట్టి వారి కొంతైనా వారి యొక్క గుర్తింపు తీసుకురావాలి, తెలంగాణ సమాజంలో వారికంటూ ఒక శాశ్వత ముద్రను వేయాలి, దానికి ఒక జిల్లాకు ఒక నామకరణం చేయాలన్నటువంటి ఆకాంక్ష వారికి ఉండవచ్చు. కానీ ఇది ఒక తెరటీగల తెట్టను కదిపినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. అనేక జిల్లాలకు వారి వారి పేర్లు పెట్టాలనేటువంటి ఉద్యమాలు కూడా రావచ్చు. జిల్లాల పునర్విభజన ఆల్రెడీ 33 జిల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళా కొత్త జిల్లాల ప్రతిపాదనలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా ఇప్పటికే ఉన్న 33 జిల్లాలను పటిష్టం చేయలేక ఉమ్మడి జిల్లాలుగా అనేక సందర్భాల్లో రాజకీయంగా కానీ పరిపాలన పరంగా కానీ సంబోధించే విషయంలో కానీ ఉమ్మడి జిల్లాలు అనేటువంటి 10 జిల్లాలతోనే కార్యక్రమాలు కొనసాగుతుండడం చూస్తున్నాం. కాబట్టి కొత్త జిల్లాల రూపకల్పన అనేటువంటిది ఈరోజు మరొకసారి కొంత గందరగోళానికి రాజకీయంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తానికి రంగారెడ్డి జిల్లా పేరు మార్పుగా లేదా శంషాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి దానికి
జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అనేటువంటిది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త దుమారాన్ని లేపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేది కేవలం జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమే. ఒకవేళ రంగారెడ్డి జిల్లా పేరు మార్చినా సరే దాని స్వరూపం మారకూడదు అంటూ ఒక వ్యాఖ్య వదలటం అంటే ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికే అని అనుకోవచ్చు అంటారా ఈ వ్యాఖ్యలు? ఖచ్చితంగా అంటే ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది, ప్రజలు ఆహ్వానిస్తారా, తిరస్కరిస్తారా, ఎంత పెద్ద ఎత్తున నిరసన వస్తుంది, ఒక్కసారిగా తీసుకొస్తే జిల్లాల నుంచి వ్యతిరేకత రావచ్చు అనేటువంటిది దానికి అనుగుణంగానే ఇది ఒక చిన్న లీక్ మనకు ప్రజలకి అందించినట్టుగా భావించవచ్చు. ఈ ప్రజాస్పందన ఏ విధంగా రాబోతుంది, ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ను వ్యతిరేకత వస్తుందా, ఆహ్వానిస్తారా, ఇలాంటి అభిప్రాయాలకు ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కావాలని చేసినటువంటి, నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వం తన నిర్ణయాల్లో చేసే ఆలోచన ఉంది కాబట్టే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల్లో ఏ రకంగా ఈ యొక్క ప్రతిపాదన రిసీవ్ చేసుకోగలుగుతారు అనేటువంటి ఆలోచన వారికి ఉంది కాబట్టే ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ప్రజల్లో నుంచి కనుక పెద్ద ఎత్తున వ్యతిరేకత లేనట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ పేరును శాసనసభలో కావచ్చు లేదా రాజ్యాంగం అంటే మనకు చట్టబద్ధంగా ఆ పేరును ప్రతిపాదించి పునర్వ్యవస్థీకరణ చేయడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాభిప్రాయమే కాకుండా ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తారు, లేదా మరికొన్ని జిల్లాలకు కూడా ప్రతిపాదనలు వస్తాయా, ఒకవేళ వస్తే ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కోవచ్చు, లేదా ఏ రకంగా ఏ నాయకుడి పేరు ప్రతిపాదన పెట్టాలి, వారి శంషాబాద్ గనక జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టాలనుకున్నప్పుడు మిగతా జిల్లాల నుంచి అట్లాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటిని ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఏ జిల్లాల నుంచి అట్లాంటి ప్రతిపాదనలు రాబోవచ్చు, ఎట్లాంటి వ్యతిరేకత రావచ్చు అనేటువంటి అనేక అంశాలను ఒక ముందు చూపుగా లేదా ఒక ఒపీనియన్గా ఒక సిగ్నల్ కి వ్యవస్థగా ఉపయోగపడడం కోసం ఈ వాక్యాలు మాలరెడ్డి రంగారెడ్డి గారు చేసినట్టుగా కూడా మనము భావించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మదిలో ఉన్నటువంటి ఆలోచననే ప్రజల ముందుకి ఈ రూపాన తీసుకురావడం జరిగిందని నేనైతే భావిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి ప్రజలు ఆహ్వానించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు ఈ జిల్లా మార్పు అంశాన్ని బట్టి? ప్రజలకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజకీయాల్లో నాయకుల పేర్లు పెట్టినప్పుడు కొంతమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, మరికొంతమంది వ్యతిరేకించవచ్చు. కాకపోతే జైపాల్ రెడ్డి గారు మచ్చలేని ఒక నాయకుడు, ఒక రాజకీయ దురంధరుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ కాబట్టి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రాకపోయినా మిగతా నాయకుల పేర్లు ఎందుకు పెట్టరు, జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడానికి అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా మిగతా మహనీయులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, అంటే మొన్ననే అందశ్రీ గారు చనిపోయారు, వారు సంబంధించినటువంటి పేరు ముందుకు రావచ్చు, లేదా గద్దర్ గారి పేరు ముందుకు రావచ్చు. ఇట్లా అనేక వారి పేర్లు ప్రతిపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, మీరు కవులకు, గాయకులకు, సమాజంలో ఉన్నటువంటి సామాజిక చైతన్యాన్ని తెస్తున్నటువంటి నాయకులకు మీరు ఏ రకమైనటువంటి గుర్తింపుని ఇస్తున్నారు, లేదా ఒక పూలే పేరును ఒక జిల్లాకు పెట్టాలనేటువంటి ప్రతిపాదన కావచ్చు. ఇట్లా అనేక ప్రతిపాదనలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరినైనా ప్రజానాయకుడిని, ప్రజల జీవితాలని ప్రభావితం చేసి ప్రజలకు మంచి చేసిన నాయకుడి పేరు పెడుతున్నప్పుడు, ఆహ్వానించినప్పటికి కూడా అక్కడ ప్రాధాన్యత కర్మాలు, ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు కాబట్టి ఎవరి పేర్లు పెట్టాలి అనేటువంటి విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది లేదు జైపాల్ రెడ్డి గారి పేరు సంభవమైనది అని చెప్పడానికి, మరికొంతమంది లేదు అని చెప్పడానికి, కొంత వ్యతిరేకించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే చెప్పాను, పివి నరసింహారావు ఉన్నారు, మరి ఎందుకు వారిని కూడా మనం గౌరవించుకోము, లేదా అదే పార్టీ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇట్లా చాలా మంది పేర్లు తెరపైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఇది ప్రజల్లో వ్యతిరేకత పెద్ద స్థాయిలో లేకపోయినా రాజకీయంగా మాత్రం పెద్ద దుమారాన్ని లేపడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలకు ఏంటంటే ఏ పేరు పెట్టారు, ఏ పేరు మార్చారు అనేకన్నా మాకు అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమాని కోసం, విద్యా వైద్య సదుపాయాలను ఏ విధంగా పెంపొందించారు, మా కష్టాలను ఎలా తీరుస్తున్నారు పైన వాళ్ళు ఫోకస్ ఉంటుంది తప్ప పెద్దగా ఈ పేర్ల మార్పుల వల్ల పెద్ద ఆశించిన ప్రయోజనాలు కానీ, లేదా సమాజంలో మార్పులు వస్తాయన్నటువంటి సామాన్య ప్రజలు భావించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాకుంటే వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా
వారి వారి నాయకుల పేర్లను ప్రతిపాదనలోకి తీసుకురావడంలో ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. సర్దారి సర్వాయి పాపన్న గారు లాంటి వారు కావచ్చు, ఇట్లా అనేక మంది యోధులు, యోధాన యోధులు ఈ తెలంగాణ ప్రాంతంలో పోరాడినటువంటి చరిత్రలు ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా మాకు ఒక జిల్లాకు పేరు పెట్టాలనేటువంటి ప్రతిపాదనలు రావచ్చు. ఈ విషయాన్ని ఆహ్వానిస్తూనే మిగతా జిల్లాలకు ఆ పేర్లు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ప్రజల నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే శంషాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేస్తే కనుక రంగారెడ్డి జిల్లాకి ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందంటారా? లేదంటే దేని ఎలా మార్చినా సరే పరిపాలన అలాగే ఉండొచ్చు, ఎలాంటి స్వరూపం మారదు అనుకోవచ్చు అంటారా? రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెట్టుబడులు వచ్చేటువంటి వారికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే, ఇంతకుముందు రంగారెడ్డి అన్నారు కదా, జనరల్ గా రంగారెడ్డిని కూడా హైదరాబాద్ లో భాగంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొంత మేరకు ఇప్పుడు రంగారెడ్డి బాగా అభివృద్ధి చెందడంతో కొంత రంగారెడ్డి జిల్లా పేరు కూడా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రంగారెడ్డి జిల్లాను గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే అది మళ్ళీ కొంత గందరగోళానికి అయితే క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ శంషాబాద్ జిల్లా లేదా ఇప్పుడు పివి జైపాల్ రెడ్డి గారి పేరుతో నామకరణం చేసినటువంటి జిల్లా ఎక్కడ వస్తుంది, అది హైదరాబాద్కి సమీపంలో ఉందా, హైదరాబాద్కు దూరంగా ఉందా, ఏ ప్రాంతాలు ఉంటాయి అనేటువంటి కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగం కొంత కుదేలై ఉండి ఇన్వెస్ట్మెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినటువంటి తరుణంలో జిల్లా పేరు మార్పు కానీ కొత్త జిల్లా ఏర్పాటు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పెద్ద శ్రేయస్కరం కాదేమో. ఎందుకంటే పెట్టుబడులను ఆకర్షించాలంటే బహుళ ప్రాచుర్యంలో ఉన్న పేర్లు ఉంటే కొంత ఈజీగా మనకు పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పేరు మార్పు కొంత ఖచ్చితంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వారు పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ జియోగ్రఫీని అర్థం చేసుకునేంత సమయం కానీ లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కొంత కన్ఫ్యూజన్కి, కొంత గందరగోళానికి కారణకం అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడున్న అభివృద్ధి దశలో అలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటమే మంచిది. యథావిధిగా కొనసాగిస్తూ పరిపాలన మరింత పటిష్టం చేయాలి తప్ప మరికొత్త పరిపాలనా కేంద్రాలను పెట్టి మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం పెట్టుబడులకు కూడా మంచిది కాదేమనేటువంటి ఆలోచన చాలా మందిలో కనబడతా ఉంది. కాబట్టి మనము ఈ పేరు మార్పు ఖచ్చితంగా కొంత పెట్టుబడులకు కావచ్చు, ప్రజలకు కూడా జిల్లా పేరు రంగారెడ్డి ఈ శంషాబాద్ ఉంచినా కొంత మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో ప్రాచుర్యంలో ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే కొంత పేరు మార్పు జరిగినప్పుడు కొంత అన్కంఫర్టబుల్, అంటే పూర్తిగా పేరు మార్చినందుకు పెట్టుబడులు వెనక్కపోతాయి అనుకోము, కానీ కొంత కన్ఫ్యూజన్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులు వచ్చేవి వస్తుంటాయి, పేరు మార్చినా పేరు మార్చకపోయినా. కాకపోతే ఏంటంటే కొంత కన్ఫ్యూజన్కు, కొంత గందరగోళానికి తావిచ్చిన అవుతామన్నటువంటి ఆందోళన మాత్రమే దాపరంగానే మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చరిత్రను కావచ్చు, గుర్తింపును కావచ్చు, వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా అండి, చరిత్రను ఒకసారి సింహాలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి పేరు ఒక జిల్లాకి నామకరణం చేసే ముందు వారు అర్హులైనటువంటి వారే కావచ్చు, కానీ అలాంటి అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు చారిత్రక నేపథ్యం, సామాజిక నేపథ్యం, వారు ఏ రకంగా సమాజాన్ని ఆ పేరు ప్రభావితం చేయగలుగుతుంది, వారి ఉద్దేశాలు ఏంటి, వారి జీవితం కాలంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు, వారి ఆశయాలు ఏంటి, వాటిని ఎంత మేరకు సాధించగలిగారు, ఎంత ఉన్నతంగా జీవించారు అనేటువంటి విషయాలను కూడా చరిత్రలోకి మనం చరిత్ర లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం చరిత్ర అంటే వర్తమానానికి సంబంధించిన అంశాలే, వర్తమాన రాజకీయ నాయకుల పేర్లే కాకుండా చారిత్రకంగా పోరాటాలు చేసినటువంటి చరిత్ర లేదా ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల పేర్ల దగ్గర నుంచి ఈ వర్తమాన కాలంలో ఈ 1947 తర్వాత వచ్చినటువంటి, అంటే రాజకీయంగా ప్రముఖంగా ప్రాచుర్యం పొందినటువంటి నాయకుల పేర్లతో పాటు, ఉద్యమ నాయకుల పోరాటాలతో పాటు సామాజిక ఉద్యమకారుల పేర్లను కూడా చరిత్ర లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడున్నటువంటి పేర్లు ఏంటి, వాటి నేపథ్యం ఏంటి, మన పెట్టబోతున్నటువంటి జిల్లాల పేర్ల విషయంలో కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి, చారిత్రకంగా ఏ రకమైనటువంటి అవసరం ఉంది, సమాజంలో ఒక పేర్ల ద్వారా కూడా చైతన్యాన్ని నింపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి చరిత్రను సింహాలోకనం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అన్ని జిల్లాల పేర్లను
ఒకసారి పరిశీలించి వాటికి ఉన్నటువంటి నేపథ్యం, కొత్తగా క్రియేట్ చేయబోతున్నటువంటి జిల్లాకు ఉండే నేపథ్యం, అది కేవలం ఒక పేరు పెట్టడం కోసం ఒక జిల్లాని క్రియేట్ చేయడం మాత్రం అనవసరమైనటువంటి కార్యక్రమం. కాబట్టి నిజంగా పరిపాలన పరంగా దాని విస్తీర్ణం పెరిగి, దాని యొక్క పరిధి పెరిగి, అక్కడ కార్యక్రమాల భారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పైన పడుతూ పనులు సక్రమంగా జరగకపోవడం, పనుల్లో వేగం తగ్గడం, లేదా అభివృద్ధికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేసినప్పుడు ఈ యొక్క పేరుకు సార్థకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నిజానికి చెప్పడానికి రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అంశం అనేది కొత్తది కాకపోయినా మరొకసారి తెరపైకి రావడం వల్ల ఇది చర్చనీయాంశంగా అయితే మారింది. చూద్దాం ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో. రాజకీయ నాయకులు ఇది పరిపాలన కోసమా లేదంటే రాజకీయ ఎత్తుగడ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఊహాగానమే అయినప్పటికీ కూడా ప్రజల నుండి అయితే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. చూద్దాం ముందు ముందు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఇది వాళ్ళ స్పెషల్ రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.